పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము మా జీవితంలో ఎదురయ్యేటటువంటి అన్యాయాలను, అక్రమాలను, దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొని ఓర్పుతో సహించి మీ చిత్త ప్రకారము మరల స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి కావలసినటువంటి కృపావరాలని, శక్తిని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని మాకివ్వమని మిమ్మల్ని ప్రతినిత్యము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కుమారుడు మమ్మల్ని స్వేచ్ఛా జీవులుగా జీవించటానికి మా కోసం శిలువ మీద మరణించి ఉన్నాడు. దానిని తెలుసుకొని మేము మీకు తగిన బిడ్డలుగా స్వేచ్ఛా జీవులుగా జీవించటానికి కావలసిన కృపావరాలను ప్రసాదించమని ఆ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారానే మేము బ్రతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మిమ్మల్ని మరలా ఈ వారము విశ్వాస వీరులు అనే ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము గత వారాలలో యాకోబు గురించి ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబు యొక్క జన్మాన్ని గురించి, యాకోబు తన అన్న తండ్రిని మోసము చేయుట గురించి, యాకోబు పారిపోతూ బెతేలు వద్ద తాను చూసిన కలలలో దేవుణ్ణి దర్శనము గావించుట గురించి, ఆ తర్వాత యాకోబు తాను వివాహమాడినటువంటి ఇరువురు లేయా, రాహేల్ గురించి కూడా మనము ధ్యానించి ఉన్నాం. ఈ సందర్భంలో మీకు మరలా గుర్తు చేయదలుచుకుంటూ ఉన్నాను. యాకోబు తల్లిచాటు బిడ్డ. ఎప్పుడు కూడా గుర్రాలను అంటుకొని తల్లి చెప్పినట్లు జీవిస్తూ ఉండేవాడు. తన అన్నని మోసము చేసినప్పుడు, తన తండ్రిని మోసము చేసినప్పుడు, తన అన్న తనను చంపాలని చూసినప్పుడు తల్లి హెచ్చరించినా కానీ ఈ యాకోబు ఆ గుడారము నుండి బయలుదేరేటకు సిద్ధపడలేదు. మనము చదువుతూ ఉన్నాము. ఆదికాండము 27వ అధ్యాయము 45వ వచనములో తల్లి రెబ్కా యాకోబుతోటి ఇలా పలుకుతూ ఉంది. కోపము పూర్తిగా తగ్గి అతడు నీవు చేసినదంతా మర్చిపోయినప్పుడు మనుషులను పంపి నిన్ను పిలిపించుకొందను. ఒక్కనాడై మీ ఇద్దరి చావును నేను చూడజాలదును అని చెప్పాను. దానిపైన 44వ వచనంలో మనము చదువుతూ ఉన్నాము. నీ అన్న కోపము చల్లారు వరకు కొన్నాళ్ళు అక్కడనే ఉండము. తల్లి ఈ మాటలు చెప్పినప్పుడు యాకోబు అంతగా లెక్క చేయలేదు, మిన్నకుండిపోయాడు. రెబ్కా యాకోబుని తన అన్న లాబాను ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు యాకోబు అంతగా పట్టించుకోలేదు. అందువలనని రెబ్కా ఈసాకు వద్దకు వచ్చి ఇలా పలుకుతూ ఉన్నది. ఏసావు పెళ్ళాడిన హిత్తీల పిల్లలు నా ప్రాణాలు తొడివేయుచున్నారు. యాకోబు కూడా ఈ జాతి పిల్లలను పెళ్ళి ఆడినచో ఇక నేను చచ్చినను బ్రతికనను సమానమే అని ఈసాకుతోటి పలుకుతూ ఉంది. అప్పుడు ఈసాకు యాకోబును పిలిపించి లాబాను వద్దకు పంపిస్తూ ఉన్నాడు. ఆయన యాకోబుతోటి ఇలా పలుకుతూ ఉన్నాడు. పద్దనారాములో ఉన్నవాడును నీకు మాతామహుడు బెతువేలు ఇంటికి వెంటనే వెళ్ళుము. అక్కడ నీ మేనమామల లాబాను పిల్లలను ఒక పిల్లను పెళ్లి చేసుకొనుము. ఈసాకు ఈ మాటలు పరిగిన తర్వాతనే యాకోబు బయలుదేరి వెళ్ళాడు. మార్గమధ్యంలో బెతేలు వద్ద దేవుడు అతనికి కలలో ప్రత్యక్షమై నేను నీకు తోడుగా ఉంచాను అని చెప్పి ఉన్నాడు. అక్కడ నుండి ఆయన పద్దనారాముకు వెళ్ళి తన మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి వెళుతూ ఉన్నాడు. గత 2 వారాలలో కూడా యాకోబు జీవితంలో ఉన్నటువంటి ఇరువురు భార్యలైన లేయా, రాహేల్ గురించి ధ్యానించి ఉన్నాం. ఈ వారంలో లాబాను గురించి ధ్యానించుదాం. ఈ లాబాను గురించి ధ్యానించి దేవుని వాక్కు మనకు ఇస్తూ ఉన్న సందేశాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ లాబాను రెబ్కా యొక్క సోదరుడు, యాకోబుకి మేనమామ. మన యొక్క సాంప్రదాయములో వింటూ ఉంటాం, మేనమామ పోలికలు వస్తూ ఉంటాయి అని. యాకోబు మోసకారుడు, అన్నను తండ్రిని మోసము చేసినటువంటి వాడు, యుక్తిపరుడు. ఇదంతా కూడా మేనమామ పోలిక అని కూడా మనము చెప్పవచ్చు. ఎందుకంటే లాబాను అటువంటి వాడు. తానే మోసకారుడు అనుకుంటే మోసము చేసి
రాహేలు బదులు లేయాను యాకోబుతోటి వివాహము జరిగేటట్లు చేస్తూ ఉన్నాడు. రాహేలు కోసము 7 సంవత్సరాలు ఊడిగము చేస్తే రాత్రి సమయంలో మోసము చేసి లేయాను ఇచ్చి యాకోబుతోటి పెళ్లి జరుపుతూ ఉన్నాడు. ఆ తర్వాత రాహేలుని వివాహమాడటానికి మరి 7 ఏండ్లు అతనికి ఊడిగము చేసేటట్లు లాబాను చేస్తూ ఉన్నాడు. తాడిని తన్నేవాడు ఉంటే తనను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అనే నానుడి మనం వింటూ ఉన్నాం. యాకోబు మేనమామ లక్షణాలు పునికి పుచ్చుకున్నవాడు. అందుకే మేనమామ యాకోబుని మోసము చేస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలు పద్దనారాములో యాకోబు మేనమామ ఇంట తన ఇరువురు భార్యలతోటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. యాకోబు లేయా రాహేలును మాత్రమే కాకుండా వారి దాసీలను కూడా వివాహము చేసుకొని ఉన్నాడు. వారి ద్వారా బిడ్డలను కని ఉన్నాడు. కానీ 14 సంవత్సరాలు తాను ప్రేమించిన రాహేలును పొందుటకు తన మేనమామకు విడిగము చేసి ఉన్నాడు. ఆ తర్వాత 6 సంవత్సరాలు లాబానుతో తన భార్యా బిడ్డలతో కలిసి ఉన్నాడు. ఆదికాండము 30వ అధ్యాయము 25వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు తన ఇంటికి వెళ్ళాలనే ఆలోచన లాబానుకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాకోబుకు ఈ కలిగిన ఆలోచన దేవుని ప్రేరణ అని మనము చెప్పాలి. దేవుడు మన జీవితంలో ఏదైనా జరగాలని అనుకున్నప్పుడు మనకి ప్రేరణ కలగచేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆత్మదేవుని ద్వారా మన హృదయంలో స్పందనను కలగచేస్తూ ఉన్నాడు. ఒక ఆలోచనను, అది ఒక మంచి ఆలోచనను రేకెత్తిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు కలగచేసిన మంచి ఆలోచనకి, ప్రేరణకి మనము స్పందించి అడుగు ముందుకు వేసిన ఎడల దేవుడు మనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక్కడ మనము గమనించాలి, యుక్తిపరుడు తాను అనుకున్న దానిని నెరవేర్చుకునేవాడు, పన్నాగాలు పన్నేవాడు. అటువంటి వాడు లాబాను ఇంట కేవలము ఊడిగము చేస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలు లాబాను ఇంట ఊడిగము చేస్తూ ఉన్నా కానీ యాకోబు తనకంటూ ఏమీ సంపాదించుకోలా. ఒక విధముగా జీతగానిగా, బానిసత్వములో సేవకుడిగా ఆయన లాబానుకి సేవ చేస్తూ ఉన్నాడు. లాబాను ఇంట జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు కూడా లాబాను యాకోబు యొక్క శ్రమను, కాలాన్ని దోచుకొని ఉన్నాడు. యాకోబు మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉన్నాడు. యాకోబు యొక్క ఆధిపత్యాన్ని సహించగలిగాడు. ఒక జీతగాడిగా జీవించాడు. యాకోబు తన స్వదేశానికి వెళ్తానని చెప్పినప్పుడు లాబాను యాకోబు ఎడల మెచ్చుకోలును వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు కూడా యాకోబు కష్టపడి పనిచేసి అతని యొక్క పశువుల మందని అభివృద్ధి చేసినా కానీ లాబాను ఏనాడు కూడా యాకోబుని మెచ్చుకున్నది లేదు. ఎప్పుడైతే యాకోబు తన ఇంటికి వెళతాను అని లాబానుతోటి పలుకుతూ ఉన్నాడో అప్పుడు మొదటిసారిగా లాబాను యాకోబుతోటి మెచ్చుకోలుని, ప్రశంసను తెలియచేస్తూ ఉన్నాడు. లాబాను ఇలా పలుకుతూ ఉన్నాడు. ఆదికాండము 30వ అధ్యాయము 27 నుండి 28 వచనాలు. నీ వలననే దేవుడు నాకు మేలు చేసినని నాకు సుకునములను బట్టి తెలుసుకొంటిని. నేను నీకు ఇవ్వవలసిన జీతమును నీవే చెప్పుము, ఇచ్చెదను అనెను. దీనివలన ఏమీ అర్థమవుతూ ఉంది? లాబాను యాకోబు వలన దీవించబడ్డాడు. ఇదే ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. ఐగుప్తుకి అమ్మబడినప్పుడు యోసేపు పతీఫోరు ఇంటిలో సేవ చేస్తూ ఉన్నాడు. ఆ పతీఫోరు యోసేపు వలన దేవుడు తన ఇంటిని దీవించాడని కూడా గ్రహించి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తనతో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు అక్కడ దీవిస్తూ ఉంటాడు. దేవుడు ఎన్నుకున్న ప్రజలను, వ్యక్తులను దేవుడు ఏనాడు కూడా దీవించడు. వారితో పాటు దేవుని సాన్నిధ్యము వెళుతూ ఉంది. దేవుని యొక్క దీవెనలు వారితో పాటు వెళుతూ ఉంటాయి. యాకోబుతో పాటు దేవుని దీవెనలు వెళ్ళినాయి. లాబానుని దీవించాడు. యోసేపుతో పాటు దేవుని దీవెనలు ఐగుప్తుకు వెళ్ళినవి. పతీఫోరుని దీవించి ఉన్నాడు. లాబాను యాకోబుతో అతని జీతమును చెప్పమనినప్పుడు ఆదికాండం 30వ అధ్యాయం 32వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఈనాడు వెళ్ళి నీ మందలన్నిటినీ చూచెదను,
వాని నుండి నల్ల గొర్రె పిల్లలన్నిటినీ, పొడలు మచ్చలు ఉన్న మేక పిల్లలన్నిటినీ ఎన్నుకొందును అని, అవియే నాకు జీతము అని యాకోబు పలుకుతూ ఉన్నాడు. ఇదియే నా సత్యమును నిజాయితీని రుజువు చేయును అని తన మేనమామ లాబానుతోటి పలుకుతూ ఉన్నాడు. ఒక చిన్న విరామం తీసుకొని మరలా వచ్చి దీని గురించి ధ్యానించుకుందాం.